మరి ఇక్కడ పహల్గామ్లో జరిగిన దాడి గురించి మొట్టమొదటి వీడియో చేస్తున్నా నేను. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతను ఫాలో కలిగి హిందువులకి మరి ఇలాంటి శిక్షలు ఇంకా ఎన్నో పడితే కానీ వీళ్ళకి తెలివి రాదు. వీళ్ళు భగవద్గీత చదవరు, చదివినా అర్థం చేసుకోలేరు. ఏ గుడిలో ఎక్కడ దీన్ని అర్థం చేసి జీర్ణం చేసి పెడితే అప్పుడు హిందువులు కూడా చంపడానికి సిద్ధంగా ఉంటారు. అవసరమైన చోట తెగిస్తారు. మరి అలాంటి తెగింపు రావాలంటే మరి భగవద్గీతను అందరూ ప్రచారం చేయండి. అందులో జీవశాస్త్రి భగవద్గీత చాలా అద్భుతంగా చాలా బాగా రాశారు. ఇకపోతే మరి ఆర్పి పట్నాయక్ కూడా చాలా సింపుల్గా ఈజీగా రాశారు. ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ మీరు ఎప్పుడు చూడని అంటే ది బెస్ట్ సొల్యూషన్ వీడియో నేను చెప్తున్నాను. మీరు ఎన్ని వీడియోలు చూసి ఉంటారు కానీ అన్నిటికీ విరుద్ధమైన వీడియో అంటే ది ఎగ్జాక్ట్ అక్కడ మనం ఉంటే ఎలా చేసి ఉండేవాళ్ళం, ఎవరి తప్పు ఏంటి క్లియర్గా మీకు చెప్తాను. నౌ కమ్ ఆన్ వాచ్. రిలీజ్ అవుతాడు జిప్లైన్ వైపు నుంచి రిలీజ్ అయ్యి వెళ్తూ వీడియో రికార్డ్ అవుతుంది. ఆ వీడియోలో కింద అతని వెనకాల మీరు అర్థం చేయండి క్లీన్ గా. ఇగో ఇక వెనకాలంటే అర్థం చేయమంటాడు. ఈమె ఇక్కడ రెడ్ డ్రెస్ లో వెళ్తున్న ఒక లేడీ ఉంది. ఇగో ఇక్కడ పరిగెడతా ఉన్నారు, వీళ్ళు కాలుస్తా ఉన్నారు. ఇగో ఇతను పరిగెడుతున్నాడు. ఈ రెడ్ డ్రెస్ ఆమె హస్బెండ్ ఉన్నాడు. ఇక్కడ ఒక అతను పరిగెడుతున్నారు. ఈ పరిగెడుతున్నాడు తల కిందికి వేసుకొని, అంటే తలను కాలుస్తారని ఒక టెక్నిక్ మంచిదే. అయితే ఇగో ఈమెనే పట్టుబడ్డా ఆమె. ఒక ఆమె అంటే చూడు నన్ను కూడా కాల్ చేయండి, మా హస్బెండ్ని చంపేశారు అని ఏడ్చుకుంటూ రోజు చెబితే నేను చంపము, నిన్ను మోడీకి చెప్పడానికి నువ్వు ఉండాలి కదా అని ఆమెను వదిలేశారు. సో అలా కొంతమంది కాల్ పట్టుకుంటే కూడా నిర్దాక్షిణ్యంగా కాల్ చేశారు. వాళ్ళు అల్లాహ్ అక్బర్ అని గట్టిగా అరుస్తే లేదా ఆ కల్మా ఏదో చదవాలి. ఆ కల్మా అర్థమేంటి? అందులో అల్లాయే నిజమైన దేవుడు, అల్లా తప్ప ఇంకో ఏ దేవుడు లేడు, మహమ్మదే చిట్టిచివరి ప్రవక్త అని ఆ కల్మా యొక్క అర్థం. అది బాగా చదవగలిగిన వాళ్ళని వదిలేస్తారు. ముస్లింలు అయిన వాళ్ళందరూ ఒక సైడ్ ఉండమని వాళ్ళు వదిలేస్తారు. అయితే ఇలా పరిగెడుతున్నది వీళ్ళు ఒక తప్పు ఏం చేస్తున్నారో చెబుతాను మీకు. వీళ్ళు స్ట్రేట్గా పరిగెత్తకూడదు. మరి ఇలా వెంటనే లెఫ్ట్ పరిగెత్తాలి, రైట్ పరిగెత్తాలి, లెఫ్ట్ పరిగెత్తాలి, సడన్గా రైట్కి వెళ్ళాలి. సో దీనివల్ల బుల్లెట్ కాల్స్తే అది పక్కకి వెళ్ళిపోతుంది. ఈ టెక్నిక్ వీళ్ళకి ముందే రావాలంటే వీళ్ళు అప్పుడప్పుడు షూట్ అంటే మీరు ఎస్పెషల్లీ మీరు కూడా ఆలోచించుకోండి దయచేసి. ఈ పరిస్థితుల్లో నేను ఉంటే ఎలా తప్పించుకొని ఉండేవాడిని అని మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న టూరిస్టులు ఎవరు కూడా అఫ్కోర్స్ వీళ్ళు ఎన్నో చూసి ఉంటారు. అక్కడ నేనుంటే ఎలా తప్పించుకుంటాడని ఆలోచించరు. అమ్మో నా దేవుడు రక్షిస్తాడు, అమ్మో నేను అట్లాంటి కష్టాలు నాకు రాకూడదు అంటూ దేవుని మొక్కుతారు తప్ప అక్కడ ఇలా చేస్తే బాగుండేది అనుకుంటే వీళ్ళకి ఇప్పుడు ఐడియా వచ్చేది. ఇంకా ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది అని ఆలోచిస్తే నాకు అక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూర్ కూడా కనబడుతుంది. మిత్రులారా మరి సెక్యూరిటీ ఫెయిల్యూర్ అంటే ఎవరిది? కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం. మరి అక్కడ మోడీ గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా అద్భుతంగా పరిపాలన అందిస్తున్నారు. కానీ ఇక్కడ గవర్నర్గా మన తమిళనాడు ఐపీఎస్ ఆఫీసర్ అన్నమలైని కనుక పెట్టి ఉంటే గవర్నర్గా ఈ సంఘటన ఎట్టి బస్సులో జరిగి ఉండేది కాదు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చాలా అద్భుతంగా చేశాడు. మరి గవర్నర్ ఎవరున్నారు, ఆయన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అక్కడ పోలీస్ ఆర్మీ అంత పవర్, కంప్లీట్ పవర్ కేంద్ర ప్రభుత్వం ఉంది. అంటే గవర్నర్ చేతిలో ఉంది అక్కడ. మరి గవర్నర్ ఏం పెడుతున్నాడు? ఈ గవర్నర్ ఇమ్మీడియట్గా తీసేయాలి అని ఒక్క యూట్యూబ్ ఛానల్ కానీ పెద్ద ఛానల్ కానీ డిమాండే చేయడం లేదు. అన్నామలై ది బెస్ట్ పర్సన్, బీజేపీలో ఎక్సలెంట్ పర్సన్స్ ఉన్నారు. లేదా మన హైదరాబాద్ నుంచి మాధవీలత మేడం ఉంది, ఈమెని గవర్నర్ చేయాలి. ఎక్సలెంట్గా అక్కడ వాళ్ళ పని పడుతుంది, ధైర్యంగా వెళ్తుంది. అక్కడ పోలీసులే లేకపోవడం ఎంత విచారకరం ఆ ఏరియా. మరి స్విట్జర్లాండ్ అంటారట, అంటే మినీ స్విట్జర్లాండ్ అనే ఆ ప్లేస్ దాదాపు 6 కిలోమీటర్ల హైట్లో ఉంది. మరి అంత ప్లేస్లో కనీసం ఒక నలుగురన్నా ఉన్నారా?
వీళ్ళందరూ రెక్కి నిర్వహించి అక్కడ ఎన్నో రోజుల నుండి అబ్జర్వ్ చేసిన వాళ్ళు అక్కడే క్లూస్ ఇస్తేనే పాకిస్తాన్ నుంచి వాళ్ళు వచ్చి కాల్చారు. అంటే ఈ లోకల్స్కి అక్కడ కనెక్షన్స్ కొంతమందికి ఉంది. అలాగే మిగతా లోకల్స్ కూడా ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టు అవుతుంది, వాళ్ళ తిండి దొరకదు అనుకున్న ముస్లిమ్స్ ఉన్నారు. కానీ వాళ్ళు తిరుగుబాటు చేసి ఆ తుపాకులు లాక్కోలేరు. ఎందుకంటే వాళ్ళకి గన్స్ ఉన్నాయి, వాళ్ళు లోకల్స్ని కూడా కాల్చేయగలుగుతారు. అడ్డుకుంటే వాళ్ళని అడ్డుకోకూడదు, అందుకని భయపడి వాళ్ళు వెళ్ళి అటాక్ చేయలేరు. కానీ ఈ దుర్మార్గులు మరి వీళ్ళకి ముస్లిమ్స్ ఇది మతం కాదు అంటారు. మత ఉగ్రవాదం కాకపోతే ఏంటి? మరి ప్రపంచంలో అల్లాను నమ్మిన వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదని వాళ్ళు పిఎఫ్ఐ వాళ్ళు, ఐఎస్ఐ వాళ్ళు, అంటే ఈ ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా భయంకరంగా ఈ పిచ్చిని ఎక్కిస్తారు వాళ్ళకి. ఇది ఇంకా బాగా ఎక్కించుకున్న వాళ్ళు ఈ ఉగ్రవాద సంస్థల్లో చేరుతారు. మదర్సా నుంచి కానీ ఇంకా రకరకాల ప్లేసెస్లో ఈ పిచ్చి. మరి ఇక్కడ ఇంకో విషయం, సాధారణంగా పరిగెడుతుంటే కాలుస్తే ఇప్పుడు పడుకోవాలనేది ఒక టెక్నిక్. ఇది అలా చాలాసార్లు పడుకోమంటారు. అంటే జనరల్గా గాల్లోకి కాలుస్తుంటే పడుకోవడం వల్ల బుల్లెట్ నుంచి తప్పించుకోగలుగుతారు. అలా ఒక ఇద్దరు జంట పట్టుకున్నారంట. వాళ్ళు చేతులు పట్టుకొని ఒక అతను చెప్పారు, మనం పడుకుందాం ఇక్కడ, ఇలా పడుకుంటే మనకు బుల్లెట్ తగలదని. కానీ వాళ్ళు స్లోగా హాయిగా నడుచుకుంటూ వచ్చి షూట్ చేశాడు హస్బెండ్ను. ఇక్కడక్కడ ఆర్మీ వాళ్ళు ఉండింటే దగ్గరలో అక్కడక్కడ ఉంటే కూడా అటాక్ చేశారు ఆర్మీ వాళ్ళ పైన కూడా అనుకుంటే మనం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు అనుకుంటాం. కానీ నిరాయుధులైన టూరిస్టులను కూడా వాళ్ళు నిర్దాక్షిణంగా చంపవచ్చు అనేది మరి కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఇప్పుడు నాకుంది, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అక్కడ ఎన్నోసార్లు గ్రామాల్లో కూడా ఉగ్రవాదులు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు అవుతుంటే అందరినీ ఆపి లేన్గా కూర్చోబెట్టడమో నిలబెట్టడమో చేసి వరుసగా అని కూడా అంటూ కాల్ చేసేవాళ్ళు. నా చిన్నప్పుడు రేడియోలోని నాకే కొన్ని ఆలోచనలు వచ్చాయి. అదేంటంటే అక్కడ లోకల్స్కి తుపాకులు ఇస్తే ఎలా ఉంటుంది? ఒక చిన్న పాప, 10 ఏళ్ళ పాప కూడా గన్ తీసుకొని దద్ద వాళ్ళు కాల్ చేయగలుగుతుంది కదా. ఇంత ఆలోచన మరి వీళ్ళకు ఉండదా? అదేంటి అంత పెద్దలోకి ఎందుకు ఉండదు అంటే ఉండకపోవచ్చు మిత్రులారా. మనకున్నంత ఆలోచన వాళ్ళకు ఉండకపోవచ్చు. కాబట్టి లెటర్స్ రాద్దాం, మనం మోడీ గారికి రాద్దాం, వెస్ట్ బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి. వాళ్ళకి తెలియదంటే తెలియదు. అక్కడ హిందువులను బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం చంపిన తర్వాత పెడతాడా? మమతా బెనర్జీ తనకు వ్యతిరేకంగా వేసిన వాళ్ళది తాట తీస్తుంది. తర్వాత ఇలా తెలిసి తర్వాత వీళ్ళు ఓటు వేయకుండా తయారవుతారు. మెయిన్ లీడర్లను తీసేస్తే ఇంకెవరు ఉంటారు అక్కడ చెప్పడానికి? ఎడ్యుకేట్ ఎవరు చేస్తారో వాళ్లకు లేకుండా చేస్తారు. అప్పుడు ఏ ఛానల్ వాళ్ళు అది కవర్ కూడా చేయరు, ఆ లోకల్ న్యూస్ పేపర్లో రాదు. ఇది ఎంత దారుణం చూడండి. వీళ్ళు ఏ పాపం చేశారు? హాయిగా సరదాగా కొత్తగా పెళ్ళైన జంటలు కూడా వెళ్ళి హాయిగా వెళ్ళొస్తే. ఇప్పుడు దీనివల్ల లోకల్ కాశ్మీర్లకు చాలా నష్టం ఉంటుంది. వాళ్ళు అందులో ఇప్పుడు ఒక వర్గం ఉంటుంది, బాగుంది అనేటప్పుడు కొందరు ఉంటారు. ఇక్కడ అరే టూరిస్టులు రావడం వల్ల మాకు ఇన్కమ్ పెరిగింది మోడీ వల్ల అనేటోళ్ళు ఉంటారు. కానీ ఆ వర్గం వచ్చి ఈ తుపాకులు లాక్కొని వీళ్ళని చంపలేదు. అక్కడ కూడా ఒక్కడు బలైపోయాడు పాపం. అతనే రియల్ హీరో అంటాను నేను. ఒక సయ్యద్ అని అతని పేరు ఏదో ఉంది. అతను మాత్రము అతను హార్స్ రైడరే ఆ గన్ లాక్కోవడానికి ట్రై చేసి వీర మరణం పొందింది అతను ఒక్కడే అంట నేను. వీళ్ళంతా పెరికి సన్యాసులాగా చచ్చిపోయారు. వీళ్ళు పోరాటం చేయలేదు. సరే, వీరి చరిత్ర మరి ఇలాంటి సంఘటనల కోసం కాంట్రిబ్యూషన్ చేశారా? ప్రతి హిందువు నేను అంటాను ఒక 50% తమ సంపదను ఈ ఉగ్రవాద అరికట్టే సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, మళ్ళీ ఇక్కడ రామరాజ్యం.net కానీ వీరాఘవరెడ్డిది, వీళ్ళు ఒక టీం లాగా చేసి అక్కడికక్కడ ప్రజలకు చైతన్యం చేసి వాళ్ళలో పోరాట పటిమని పెంచాలని చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్లో కూడా పాపం చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతకైనా ఫైట్ చేయగలిగిన వాళ్ళు లోపల పెడితే ఈడిపేయడానికి ఎవడూ దిక్కుండడు. కాబట్టి వాళ్ళు ధైర్యం చేసి ఫైట్ చేయలేరు, పారిపోతారు తప్ప. కొంత అడిగితే కూడా వాళ్ళని ఒకసారి అటాక్ చేయడం, వాళ్ళు ప్రాణం తీస్తే ఆ కుటుంబానికి ఒక 50 లక్షలు ఇవ్వగలిగారు. ఎవరిస్తారు ఆ డబ్బులు?
ఇప్పుడు ఇక్కడ వెళ్ళే వాళ్ళు చాలామంది కోటేశ్వరులు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్లకు కానీ ఎక్కడైనా ఈ ఉగ్రవాదులను అరికట్ట సంస్థలు ఉన్నాయి. వీళ్ళు అరికడుతున్నారు. మరి వాటి మీద పోరాటం చేస్తున్నారు, హిందువులను జాగృతం చేస్తున్నారు. కానీ వీళ్ళు ₹1 కూడా వాళ్ళకి ఇవ్వరు, ఇచ్చుకున్నట్టుగా లేదు. పెద్ద పెద్ద కోటేశ్వరులు కూడా ఉన్నా ఎవరు మరి ఇవ్వనందుకు, భగవద్గీత చదవనందుకు మనకు ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు కూడా మనకు లక్షల మంది చంపబడ్డారు. మహాత్మా గాంధీ ఇదే భగవద్గీతను ముందుకు పట్టుకొచ్చేవాడు. తీరా చూస్తే హిందువులను చంపితే నోరు మెదపేవాడు కాదు. చంపితే చచ్చిపోవాలి, కొడితే తను తినాలి, అత్యాచారం చేస్తే చేయించుకోవాలి, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెడాలని హిందువులని పిరికి సన్యాసులుగా సత్తు బండలుగా తయారు చేసేది ఈ గాంధీ. మరి ఇప్పుడు కూడా మన గుళ్ళల్లో కానీ అర్చక పురోహితులు కానీ మన వాళ్ళు దాదాపు అందరూ కూడా ఉత్త సన్యాసులను తయారు చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వానపాములాగా తయారవుతున్నారు. ఎవరు ఎట్లా పోతే మనకేంటి, దేవుడు చూసుకుంటాడు, ఎలా జరిగేది అట్లా జరుగుతుంది. కానీ ఒక పౌరుడిగా నువ్వేం చేస్తున్నావు? ₹1,00,000 ఫండ్ ఒక సంస్థకి, మీకు నచ్చిన సంస్థ ఏదైనా ఉందా, అది ఉగ్రవాదం ఆ సంస్థకు మీరు కాంట్రిబ్యూట్ చేయండి. మీరు పరిశోధిస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్తే నేనంట వీరరాఘవరెడ్డి గారికి ఇవ్వండి అంట, నీకు నచ్చకపోవచ్చు. ఆర్ఎస్ఎస్కి ఇవ్వండి అంట, మీకు నచ్చకపోవచ్చు. మీరే అన్వేషించండి ఏ సంస్థ బలంగా నిలబడుతుంది సత్యం కోసం, ధర్మం కోసం, భగవద్గీతను నమ్మి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దానికి 100% నిదర్శనంగా. అంటే ముందు మీరే భగవద్గీత చదవరు, ఎలా ఎంజాయ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి అని తప్ప. ఇలాంటి సంఘటనలు మన దేశంలో ఎన్నో జరిగాయి. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ మీద దాడి చేయడం ఏంటి? ఇప్పుడు మనము సెక్యూరిటీ కానీ అక్కడ మనం సరిగ్గా అరేంజ్ చేయలేకపోయినాం, ఇక్కడ మన తప్పు ఉంది. దీనికోసం మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధం చేయడం, వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, 130 ఇక్కడ గురి పెట్టారంట. ఇప్పుడు వాళ్ళకి టెన్షన్లో ఉంది, వాళ్ళు వెంటనే ఫస్ట్ వాళ్ళు అటాక్ చేశారనుకో మనకు భయంకరమైన నష్టం జరుగుతుంది. ఇమ్మీడియట్గా మనం కూడా వేయాల్సి వస్తుంది. అప్పుడేమవుతుంది, చైనా అక్కడ నుంచి రావచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి అమెరికా వస్తుంది. అమెరికా అయితే ట్రంప్ వచ్చినట్లేడు. ట్రంప్ ఈ కొట్లాటలుగా వాడు కమర్షియల్గా బాగా రిచ్ కావాలని చూస్తున్నాడు. ఎంతనో కొట్టుకోండి, వెనుక నుంచి వాడు కమర్షియల్గా వాడుకుంటాడు యుద్ధాన్ని వస్తే కూడా, కానీ తప్ప ప్రాక్టికల్గా హెల్ప్ చేయలేడు అనిపిస్తుంది. అయితే ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశము అక్కడ అణుబాంబులు పాకిస్తాన్లో ఉన్నాయని వాటిని నిర్వీర్యం చేస్తాం మేము, మీరు ఖాళీ ఎయిర్ బేస్ ఇవ్వమని ఇందిరాగాంధీని అడిగితే ఇందిరాగాంధీ భయపడి ఇవ్వలేకపోయింది. ఎయిర్ బేస్ వాడుకోవడానికి ఇవ్వలేదు. ఎంత దారుణం, ఎంత పిరిగి చర్య అంటే ఆమె తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం. ఇప్పుడు పాకిస్తాన్లో అణుబాంబులు వచ్చేసారు. వాళ్ళ దగ్గర అణుబాంబులు లేకుండా ఉంటే మనము ఈజీగా దూరిపోయి మనం పూర్తిగా ఆక్రమించుకోగలిగే వాళ్ళం, బుద్ధి వచ్చేటట్టుగా చెప్పి ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళతో అణుబాంబులు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక చిన్నపిల్లాడు పెద్దవాడు గొడవ పడుతున్నాడు, వీత కత్తి ఉంది, ఈ చిన్నపిల్లాడు బలహీనుడు కాబట్టి ముందు వీడు పొడవచ్చు, లేదా ఇద్దరి దగ్గర తుపాకు ఉంది, ఈ బలహీనుడు ముందు వాడతాడు ఆయుధాన్ని, అలా కూడా అవకాశం ఉంది. ప్లస్ వాళ్ళు ఉగ్రవాద మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ. ఉగ్రవాదులు కూడా ప్రెజర్ విపరీతంగా పెడతారు వాళ్ళ ప్రధానమంత్రి పైన. ఆర్మీ వాళ్ళలో కూడా విపరీతమైన ఈ హిందూ వ్యతిరేకత, భారత వ్యతిరేకాన్ని వాళ్ళు పాఠ్యపుస్తకాల్లో పెట్టి వాళ్ళను బ్రెయిన్ల విషయాన్ని బాగా నింపుతారు. అందులో ఒక 10-20% మంచోళ్ళు ఉన్నా వాళ్ళది నడవదు. వాళ్ళను మాట్లాడినవారు, వాళ్ళకు పనిష్మెంట్స్ ఇస్తారు. అందులో ఓపెన్గా ఇండియా చూడండి మన దేశం ఎట్లుందని మోడీని పొగిడిన వాళ్ళకి హెవీ పెనాల్టీ పనిష్మెంట్స్ ఇస్తున్నారు. ఎనివే ఫ్రెండ్స్, మరి ఇది చాలా దారుణమైన సంఘటన. అసలు కన్నీళ్ళు ఆగలేదు, అంత బాధగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. ఇంత దారుణమైన సంఘటన జరగడానికి ముఖ్యమైన కారణం కూడా టూరిస్టులు. మరి మోడీ గారు చెప్పారు, మీరు హనీమూన్కు జమ్మూ కాశ్మీర్ రండి, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, వేరే దేశాలకు ఎందుకు వెళ్తారు, అక్కడ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు, ఇక్కడ మన కాశ్మీర్ డెవలప్ చేద్దామని.
చెప్పడం వల్ల మోడీ గారు నమ్మి వచ్చిన వాళ్ళు ఇలా చనిపోతే మరి మోడీ గారు ఇప్పుడు వాళ్ళని ఏదో చేసేస్తా అని కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. అయితే ఆ ఉగ్రవాద మూలాలను కూడా చంపి వస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు, అది చాలా బాగా చేయగలుగుతున్నారు. బట్ అంటే ఇంకెవరు రారు కదా అనుకుంటున్నారు. బట్ రెండు రకాల మనం స్టెప్స్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే సెక్యూరిటీ బాగా ఉంచుకోవాలి ఒకటి. రెండవది ఎంత సెక్యూరిటీ ఉన్నా అక్కడ మూలాలు అంటే వాళ్ళు ఎవడెవడు హెడ్ ఉండో వాళ్ళ తలలు తీసేస్తుండే అదొక పని జరుగుతూ ఉంది. ప్లస్ ఇక్కడ కూడా సెక్యూరిటీని ఎందుకు మార్చారు, ఇమ్మీడియట్గా గవర్నర్ తీయాలి. ఏ ఛానల్ వాళ్ళైనా ఈ సలహాను ఇచ్చారా? ఇవ్వలేదు. సో నాలాగా వార్తలు డిఫరెంట్గా ఎవరు చెప్పరు. అందుకే చెబుతాను, నేను తిరగను డొంకు, నాకు లేదు జంకు, నేను పట్టుదలలో మంకు, నా పేరు వంకు. సో ఫ్రెండ్స్, ఏదైనా సుత్తిలాగా చెప్పింది చెప్తున్నారు, కానీ ది బెస్ట్ సొల్యూషన్ ఎవరు చెప్పడం లేదు. సో నేను చెప్పిన నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా లేదా అనేది కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం బెస్ట్ సొల్యూషన్ చూద్దాం. సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ దేశభక్తి ఉన్న వాళ్ళు కాబట్టి మీ అందరి ఆదాయం పెంచడానికి దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి. మీరు కామెంట్లో పెడితే మీ ఆదాయం పెంచడం, మీ ప్రభుత్వం సమస్యలు ఏమైనా ఉన్నా, మీకు ఎక్కడ ఎలాంటివి వచ్చినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాతో మీరు షేర్ చేసుకోండి. నేను మీకు బెస్ట్ ఐడియా ఇస్తా. యూ విల్ బి ఈజీలీ ఏబుల్ టు సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి ఇలాంటి క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి. ఇక్కడ మీకు ఏమీ రాకపోయినా ఆ కల్మా ఒకటి నేర్చుకుని ఉండండి, ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది. కల్మా చదివితే వాళ్ళు కాల్చరు. ఇక మీకు అది కూడా నోటికి రాలేదు అనుకుంటే అల్లాహ్ అక్బర్. నేను ఎన్నోసార్లు వాళ్ళు కాల్చేటప్పుడు ఇది అనాలని ఎంతోమందికి చెప్పాను. ఎప్పుడైనా ముస్లిమ్స్ మీ మీద దండయాత్ర చేసి అంటే అటాక్ చేస్తున్నారు అనుకున్నప్పుడు సింపుల్గా అల్లా 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 లేదా అల్లాహ్ అక్బర్ అని మీరు అరవడం మొదలు పెడితే వాళ్ళు ఇమీడియట్గా మిమ్మల్ని టచ్ చేయరు. మీరు హిందూ అని తెలిసినా టచ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు అల్లాను చాలా నమ్ముతారు. ఒకవేళ ఆ అల్లా అన్నాక కూడా చంపితే వాళ్ళు నరకలోకంలో పోతారన్న భయం వాళ్ళకు ఉంటుంది. ఇంకొక ఐడియా, ఈ ఉగ్రవాదులను చచ్చిపోతే పోలీసులు ఎన్కౌంటర్లు కానీ ఎక్కడైనా అలా శవాలను దహనం చేయాలి. దహనం చేస్తే ఉగ్రవాదులు చాలా భయపడతారు. అదేంటి అంటే అనుకోకూడదు, బతికున్న చంపిన కంటే 72 కన్నలు దొరుకుతారని అట్లా నమ్ముతారు వాళ్ళు. చచ్చిపోయినా పర్వాలేదని వాళ్ళు ప్రిపేర్ అయి వస్తారు. కానీ శవాలను అంటు పెడతారని తెలిస్తే వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? అయితే వాళ్ళు నరకం పోతారంట. శవాలను అంటు పెట్టవద్దంట బాడీని, దాన్ని పాతి పెట్టాలి, ప్రిజర్వ్ చేయాలి, అది నమ్ముతారు. సో ఆ సెంటిమెంట్ మీద మనం కొట్టగలిగితే ఫ్యూచర్ ఉగ్రవాదులు రాకుండా ఉంటారు. అంతేగాని మన ప్రభుత్వాలు వాళ్ళ లాంఛనాల ప్రకారమే వాళ్లను పాతి పెట్టడం చేయడం అనేది మహా విరుద్ధమైన చర్య. అన్నామలయను అక్కడ గవర్నర్గా చేసి తీరాలి. మీరు ప్రధానమంత్రికి ఉత్తరాలు, లక్షల ఉత్తరాలు వెళ్ళాలి, లక్షల కొద్ది ఉత్తరాలు, ఒక్కొక్కరు 10 కాదు 20, 100 ఉత్తరాలు రాయండి. కార్డ్స్ ఉంటాయి కదా, కార్డ్స్లో రాయండి అన్నమయ్యలను మీరు జమ్మూ కాశ్మీర్కి గవర్నర్గా చేయండి, కీప్ రైటింగ్. లేదా ఇంకా బెస్ట్ పర్సన్ ఎవరున్నారు దేశంలో, మాధవలత మేడం హైదరాబాద్ నుంచి, ఆమెను చేయాలి. మనం చెప్తే వింటారండి, చెత్తకుండా పడేస్తారు కదా అనుకోవద్దు మీరు. వాళ్ళు వింటే వింటారు, వినకపోయినా మనకేం నష్టం లేదు. మనం కొండకి ఎంటర్ చేస్తున్నాం, వస్తే కొండ పోతే వెంట్రుక, మనకు తృప్తి మిగులుతుంది. ఎస్, నేను ఒక ప్రయత్నం చేశానని. కానీ నేను ఒక చిన్న లెటర్ వల్ల కొన్ని 100 మంది ప్రాణాలు అయిపోయినాయి. గవర్నర్కి లెటర్ రాయడం వల్ల గవర్నర్ డివైడర్లకు గుద్దుకోకుండా రేడియం లైట్లు పెట్టించాడు. జస్ట్ నేను ఒక లెటర్ రాసి సబ్మిట్ చేయడం వల్ల. కాబట్టి చెప్పలేము మిత్రులారా, మనం చేయాలి. అది అవ్వదు, ఇది అవ్వదు, ఇక్కడ కూర్చొని కాదు, మనం ఏం చేయగలిగితే అది చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భగవద్గీత. భగవద్గీత నాకు చాలా ధైర్యం ఇచ్చింది. ఆర్పి పట్నాయక్ భగవద్గీత యూట్యూబ్లో ఉంది. మళ్ళీ 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 చూడండి ప్రతిరోజు. ప్రతి సొల్యూషన్కి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. నా దగ్గర జీవి శాస్త్రి బుక్స్ కూడా ఉన్నాయి, ఇవి కేవలం 100 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఇది ప్రతిసారి చూపిస్తున్నాను. ఈ కాపీలు కావాలంటే మీరు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
బాయ్. జై భగవద్గీత.